करेंगे। ప్రియులారా, प्रियो, ఆ ఈరోజు आज का दिन దేవుని యొక్క మరి మాటల్ని, సత్యమైన మాటల్ని విందాం. प्रभु के परमेश्वर का जीव सच्चाई बातों को हम सुनेंगे। కొన్నిసార్లు कई बार మనం ఏం చేస్తామంటే, हम क्या करते हैं कि క్రైస్తవులు అనబడినా గాని దేవుని వాక్యానికి కొన్నిసార్లు విరుద్ధంగా ఉంటాం. हम मसीह कहलाते हैं मगर प्रभु का वचन का विरुद्ध चलते हैं। దేవుడు వాక్యమై ఉన్నాడు. परमेश्वर तो वचन रूपी है, ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు. इसलिए वो वचन के द्वारा ही बात करता है। ఆయన స్వయముగా ఏదో మనిషిలాగా మన దగ్గరికి వచ్చి మన దగ్గర నుంచొని, ఇదిగో నేను మాట్లాడుతున్నాను, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, నా మాట వినండి, అట్లా మాట్లాడడం. वो स्वयं एक मनुष्य की तरह हमारे बीच में आएगा, हमारे सामने खड़ा हो जाएगा, मेरी बात सुनो, मैं आया हूँ तुम्हारे लिए, इस तरह बात नहीं करेगा। ఆయన వాక్యం ద్వారా वो మాట్లాడతాడు. वचन के द्वारा ही बात ఆ करेगा। వాక్యం మనకు దేవుడు ఇచ్చాడు. ये वचन को प्रभु ने हमें दिया ఈ है, బైబుల్ ये वही बाइबल है। ఈ బైబుల్ ये बाइबल, ఈ బైబుల్లో ఉన్న మాటల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. इस बाइबल के अंदर की बातों को हमें बड़े ध्यान से समझना है, జాగ్రత్తగా గమనించాలి. ध्यान से समझना है। బైబుల్ చదవాలి. बाइबल पढ़ना है, బైబుల్ చదవాలి. बाइबल पढ़ना है। చదివితే ఏమవుద్దంటే, पढ़ने से क्या होगा, ఆ మాటలు మన యొక్క హృదయాలకు హత్తుకుంటాయి. वो बातें हमारे हृदय में लगने लगेगा, ఎందుకంటే क्योंकि ఆ మాటలను దేవుడు మనకిచ్చాడు. वो बातें प्रभु ही हमको दिया है। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఆ నిర్గమాకాండము निर्गमन की पुस्तक 24వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే, 24 अध्याय को देखेंगे। చూడండి 7వ వచనం, 24 వచనంలో, 24:7 అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులై ముందుమనిరి. तब वाचा की पुस्तक को लेकर लोगों को पढ़कर सुनाया, उसे सुनकर उन्होंने कहा, जो कुछ यहोवा ने कहा है उस सब को हम करेंगे और उसकी आज्ञा मानेंगे। చూడండి ప్రియులారా, देखिए प्रियो, దేవుడు కంఠస్వరముతో మాట్లాడతాడు. परमेश्वर अपनी आवाज से बात करता है, కంఠస్వరంతో अपनी మాట్లాడతాడు. आवाज से ही बात करता है। ఆ రోజు వాళ్ళకి, ఇజ్రాయేలులకి దేవుడు కంఠస్వరంతో మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. तो परमेश्वर स्वयं अपनी आवाज से बात किया करके हम देखते हैं। జాగ్రత్తగా మనం గమనిస్తే, ध्यान से देखने पर తో ఈ రోజు మనము కొంతమంది బైబుల్ ఏం చేస్తున్నారంటే లాటరీ లాగా తీస్తున్నారు. तो आज समझेंगे हम, कुछ लोग बाइबल को जैसे लॉटरी खोलते हैं, ऐसे लॉटरी की तरह खोलते हैं। అంటే ఏదన్నా మనకి బాధ వచ్చినప్పుడు जब कभी कोई समस्या हमारे पास आती है, ఆ బైబుల్ ఏం చేస్తున్నారంటే, इस बाइबल को क्या करते हैं, బైబుల్ తెరిచి बाइबल को जैसे खोल देते हैं, ఈ సమయానికి దేవుడు ఏం మాట్లాడతాడని చెప్పి తీస్తున్నారు. तो इस समय के लिए प्रभु क्या बात करेगा करके बाइबल को खोल देते हैं। ఎప్పుడైనా గానీ कभी भी అలా ఎప్పుడు తీయకూడదు. इस तरह बाइबल को नहीं खोलना है। బైబుల్ ఎప్పుడు కూడా बाइबल को कभी भी మీరు ఒక లాటరీ లాగా తీయకూడదు. लॉटरी की तरह नहीं खोलना चाहिए। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, అలా తీయటం వలన ऐसा खोलने की वजह से కొన్నిసార్లు అనర్థం కూడా జరుగుతుంది. कई बार कुछ ऐसे नीच ऊंच बात भी हो सकती है। బైబుల్ అనేక రకమైన వచ్చిన వాక్యాలు ఉన్నాయి. बाइबल के अंदर कई सारी इस तरीके की बातें हैं, అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్లు ఉన్నాయి. बहुत सारे लोगों की चरित्र है उसमें, వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. उनके समय के अनुसार प्रभु उनसे बात किया है। కాబట్టి బైబుల్ మనం ఎప్పుడు కూడా इसलिए बाइबल को हम ఆ లాటరీ లాగా ఓపెన్ చేసి మనం చదవకూడదు. लॉटरी की तरह खोल के नहीं पढ़ना चाहिए। ఒక ఆయనంట యేసు ప్రభు నమ్ముకున్న ఆయనే, एक ने प्रभु यीशु मसीह पर भरोसा किया था। ఆయన ఎప్పుడైనా కానీ ఏదైనా సమస్య వస్తే वो कभी भी कोई समस्या आने पर ఆ బైబుల్ తెరిచేవాడు. बाइबल इस प्रकार खोलता था, తెరిచి खोलकर ఈ రోజు నాకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి వెంటనే చదివాడంట. तो प्रभु आज के दिन मेरे से क्या बात करेगा करके तुरंत पढ़ता था। అంటే ప్రభు నాకు ఒక మంచి వాక్యం ఇమ్ము అని ప్రార్థన प्रभु చేశాడు. मेरे लिए एक अच्छा वचन दो करके प्रार्थना करता था। ఆయనకి సమస్య వచ్చినప్పుడు, जब उसकी समस्या आती थी, ఆయనకి బాధ వచ్చినప్పుడు कोई दुख आता था, వెంటనే బైబిల్ తీసుకుని तुरंत बाइबल खोल के మోకరించి घुटना में आके ప్రార్థిస్తాడు. प्रार्थना करता था, బైబిల్ ఎదురుగా పెట్టుకుంటాడు. बाइबल सामने रखता था। ప్రభువా, प्रभु ఈ రోజు నాకు ఒక మంచి వాక్యాన్ని ఇమ్ము. आज के दिन मेरे लिए एक अच्छा वचन को दो। అప్పుడు బైబిల్ తెరిచి ఆయన చూసేవాడంట. तो बाइबल को खोलता था, फिर देखता था। అయితే ఆ రోజు ఏమని వచ్చిందంటే, उस दिन क्या आया था, ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయిన వచ్చిందంట. तो घर जाकर अपना घर को सुधारा और फांसी लगा लिया करके आया। చూడండి 2వ సమూయేలు दूसरा समूएल 17:23, 17:23 में लिखा हुआ है। 2వ సమూయేలు
दूसरा समूएल 17:23 చూస్తే 17:23 में देखने से చూడండి, 2వ సమూయేలు 17:23 చదువుదాం. 17:23 पढ़ेंगे. ఆ, तब जब अहीतोफेल ने देखा कि मेरी सम्मति के अनुसार काम नहीं हुआ, हाँ। तब उसने अपने गधे पर खाटी कसी और अपने नगर में जाकर अपने घर में गया हाँ। और अपने घराने के विषय जो जो आज्ञा देनी थी वे देकर अपने को फांसी लगा ली అర్థమైందా? और वे मर गया. అర్థమైందా? देखा ఏమన్నాడు? क्या कहा? తెలుగులో చక్కగా రాయబడి ఉంది, చూద్దాం. నేను అంతవరకు చదువుతున్నాను. తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరియేసుకొని చనిపోయిన రాయబడింది. अपने घर गया, सब कुछ जो लेन देन की बात कर ली है और मर गया फांसी लगा के लिखा हुआ है. భయం వేసింది ఆయనకి. तो उसको डर लगा. మరి ఆయన తీసింది దేనికోసం? फिर उसने क्यों खोला बाइबल తన ऐसा? సమస్య కొరకు. अपनी समस्या కానీ के ఇక్కడ लिए. ఉరియేసుకొని చనిపోయిన వచ్చింది. यहाँ पे आ गया वो फांसी लगा के मर गया करके. తర్వాత उसके बाद ఆ వాక్యాన్ని చూసి उस वचन को మరలా బైబిల్ మూసాడంట. फिर बाइबल को बंद कर दिया. మళ్ళీ బైబిల్ మూసి बाइबल को बंद कर మళ్ళీ दिया. కాసేపు ప్రార్థన చేశాడంట. फिर थोड़ी देर बाद అయ్యా प्रार्थना నాకు किया. మంచి వాక్యం ఇయ్యయ్యా, प्रभु मेरे लिए अच्छा वचन दे. ఈ వాక్యం నాకు వద్దయ్యా, ये वचन मुझे नहीं चाहिए प्रभु. మంచి వాక్యం ఇవ్వమని. अच्छा वचन दो ఈ करके. వాక్యం నాకు బాగా లేదు, ये वचन मेरे लिए अच्छा नहीं మరి लगा. ఒక మంచి వాక్యం एक और अच्छा वचन दो करके అని बोला. ప్రార్థించంట. प्रार्थना किया. అంటనే तुरंत ही ఏమని వచ్చిందంటే, क्या आया कि నువ్వు వెళ్ళి అలాగు చేయము అని వచ్చిందంట. तुम भी जाकर ऐसा ही करो करके आ गया. లోకాసు వార్త 10:37. लुका सुसमाचार 10:37 में లోకాసు వార్త लुका सुसमाचार 10:37 చదవండి. 10:37 पढ़ लेंगे. లోకాసు వార్త 10:37 నీవు ఇంటికి పోయి అలా చేయము అని వచ్చిందంట. ఆ, उसने कहा हाँ। वही जिसने उस पर दया की, यीशु ने उनसे कहा जा तू भी ऐसा ही कर. ఆ, అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. వెంటనే ప్రభువా ఇది కూడా నాకు బాగాలేదు, प्रभु ये भी मुझे अच्छा नहीं लगा, ఇది కూడా నాకు బాగాలేదు ये भी ప్రభా. मुझे अच्छा नहीं लगा प्रभु. మరి ఇంకొక వాక్యం మంచిది ప్రభు. एक और वचन अच्छा सा दे प्रभु. మళ్ళీ మోహరించాడంట. फिर घुटनों में आया, మళ్ళీ బైబిల్ తీసుకున్నాడు, फिर बाइबल खोला, మళ్ళీ ప్రార్థించాడు. फिर प्रार्थना किया. అయ్యా మాకు మంచి వాక్యం ఇవ్వు, प्रभु मुझे अच्छा वचन दो. ఈ మూడోసారి నాయన మంచి వాక్యం నాకు ఇవ్వు. तीसरा बार तो अच्छी वचन दो. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా నీకు వందనాలు. पिता पुत्र पवित्र आत्मा परमेश्वर आपको धन्यवाद. చూడండి, ప్రార్థన ఏమో దేవుందే, प्रार्थना तो परमेश्वर का ही कर रहा ప్రభుకే है, ప్రార్థన చేస్తున్నాడు. प्रभु के लिए ही प्रार्थना కానీ कर रहा है. మనసు ఆ స్వభావము ప్రభువులో లేదు, लेकिन वो मन और स्वभाव प्रभु में नहीं है, హృదయం కరెక్ట్ అయినటువంటి మార్గంలో లేదు. हृदय ढंग के मार्ग में नहीं है. అప్పుడు వెంటనే తెరిస్తే మళ్ళీ మూడోసారి బైబిల్ ఓపెన్ చేశాడంట. फिर तीसरी बार उसने बाइबल ओपन किया. ఏమనిసింది తెలుసా? क्या करके आया నీవు पता? చేసినది త్వరగా చేయమని వచ్చిందంట. जो कुछ करना चाहते हो जल्दी करो करके आ गया. యోహాను సువార్త 13:27. యోహన్నా सुसमाचार 13:17. 13:27లో యోహన్నా सुसमाचार 13:17 ఏమని వచ్చింది? 27 में నీవు చేయుచున్నది త్వరగా చేయుము. यीशु ने उससे कहा जो तू करता है तुरंत कर. ప్రైజ్ ద లార్డ్. చూసారా? देखा? కాబట్టి ప్రియులారా इसलिए प्रियो మీరు జాగ్రత్తగా గమనించండి. आप ध्यान से समझना, ఎవ్వరు కూడా कोई भी బైబుల్ చదవకుండా बाइबल ना पढ़ते हुए ఏదో మనకు కావలసిన సమయానికి जो हमें समय के अनुसार वचन चाहिए बोल के అలా తీయద్దు. ऐसा लॉटरी जैसा नहीं खोलना. దేవుడు మన అవమానపరిచినట్టు. ऐसे में प्रभु को हम निंदा करनी है. నీకు దేవుడు చక్కని మార్గదర్శకంగా నీకు బైబిల్ ఇచ్చాడు. प्रभु आपके लिए एक मार्गदर्शक तौर पर बाइबल दिया है. నువ్వు దేవుని వాక్యం విను, अब प्रभु का वचन सुनो, విను. सुनो. వినటానికి నీ చెవు నివ్వు, सुनने के लिए अपना कान लगा, ఆలకించడానికి నీ చెవు నివ్వు. और सुनने के लिए अपना कान लगाओ. దేవుని వాక్యం నీ సమయాన్ని నివ్వు. प्रभु का वचन सुनने के लिए समय दो. నేను ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ మీ సమయాన్ని, आपके समय को, మీ ధనాన్ని, आपको धन को, మీ శరీరాన్ని आपके शरीर को దేవుడికి ఇవ్వండి. प्रभु को दो, దేవుడికి ఇవ్వండి प्रभु को दो. మీ సమయాన్ని. అంటే ఇప్పుడు ఈ లైవ్ లో కూర్చోటానికి సమయం ఇవ్వు. यानी कि इस समय लाइव में बैठने के लिए आप अपना समय दो. నీ శరీరాన్ని దేవుని కొరకు ఆ పని చేయటానికి నీ ఉపయోగించు. आपके शरीर को परमेश्वर का काम करने के लिए इस्तेमाल करो. నీ ధనాన్ని దేవుని యొక్క పని కొరకు ఉపయోగించు. आपके धन को परमेश्वर के काम के लिए इस्तेमाल నువ్వు करो. సంపాదించిన ధనాన్ని, आप जो कमाते हो నువ్వు సంపాదించే సంపాదనలు. आपकी कमाई में से. కాబట్టి ప్రియుల इसलिए प्रियो మన ఈ బైబులు చూడండి, 2వ తిమోతి 3:16లో చక్కని మాట పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో రాయబడి ఉంది. दूसरा तिमोथेयुस 3:16 में पवित्र आत्मा परमेश्वर पौलुस के द्वारा लिखवा है. देखिए ఏమన్నాడంటే, क्या कहता है. ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగినది, ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును,
తప్పుదిద్దుటకును నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును అని రాయబడి ఉంది. संपूर्ण पवित्र शास्त्र परमेश्वर की प्रेरणा से रचा गया है और उपदेश और समझाने और सुधारने और धार्मिकता की शिक्षा के लिए लाभदायक है। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఈ వాక్యం ఎందుకు, ये वचन किस लिए है? దేనికి ఈ వాక్యం అంటే इसलिए है ये वचन, ఉపదేశించడానికి, तो उपदेश देने के लिए, అంటే ఈ వాక్యాన్ని ఇతరులకు అందించడానికి, यानी कि वचन दूसरों तक पहुंचाने के लिए, వినేవాళ్ళు వినటానికి, सुनने वाला सुनने के लिए, ఖండించడానికి. तो खंडन करने के ఏదైనా लिए। తప్పు చేస్తుంటే अगर कुछ गलत कर रहे ఈ थे, వాక్యం ఏం చెప్పుద్దంటే, वचन क्या कहते हैं? నువ్వు తప్పు చేస్తున్నావు, तुम गलत करते हो, నువ్వు తప్పు చేస్తున్నావు, तुम गलत करते నువ్వు हो, చేయబాకు, तुम मत करो। కాబట్టి మనల్ని ఖండించొద్దు. तो इसी वजह से हमें खंडन करता है తప్పు దిద్దుటకు, और सुधारने के लिए। మనం చేస్తున్న తప్పును దిద్దటానికి, हम जो गलत करते हैं उसको सुधारने के लिए నీతి యందు నడిపించుటకు, और धार्मिकता में चलाने के लिए, నీతిలో నడిపించడానికి, धार्मिकता में चलाने के लिए। అందుకు ఈ వాక్యం ఉపయోగపడుతుంది. इस प्रकार ये वचन इस्तेमाल में आता है। కాబట్టి इसलिए ప్రతి ఒక్కరు కూడా हर एक भी, ఏదన్నా ఉదయాన్నే మీరు లేచిన వెంటనే, जैसा आप सुबह उठते हो, ఉదయం లేచిన వెంటనే सुबह उठते हो, మీరు 4:30 లెగుస్తారా, 4:30 उठते हो, 5 గంటలు లెగుస్తారా, 5 बजे उठते हो, ప్రార్థించండి, प्रार्थना कीजिए, ప్రార్థించండి. प्रार्थना कीजिए, కుటుంబ సమేతంగా परिवार समेत మళ్ళీ కొంచెం బైబిల్ చదవండి, थोड़ी देर बाइबल पढ़िएगा, బైబిల్ చదవండి. बाइबल पढ़िएगा పగలంతా दिन भर। నీకు సమయం దొరికినప్పుడు आपको जैसे समय मिलता है మోకరించి ప్రార్థించండి. घुटनों में आके प्रार्थना ఒక करो, గంట, 1 घंटा, ఒక గంట. 1 घंटा प्रार्थना करना। మరి మగవారు, మరి బ్రదర్స్ డ్యూటీలకు వెళ్ళిపోతారు, कुछ भाई लोग ड्यूटियों में जाते हैं, డ్యూటీలకు వెళ్తారు. ड्यूटी जाते हैं, మరి మిడల్లో పని చేసుకున్నాక तो घर में सिस्टर से काम करने के बाद ఒక గంట 1 ప్రార్థించండి, घंटा प्रार्थना कीजिए, ప్రభువులో ఉండండి. प्रभु में रहिए। ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు మనకి, सिस्टर जी ने बताया था, మీరు కొంత దైవ కుటుంబం కొరకు तो ప్రార్థించండి, परिवार, प्रभु के दास के परिवार के लिए प्रार्थना మన కుటుంబం कीजिए, గురించి ప్రార్థించండి. उनके परिवार के लिए प्रार्थना कीजिए। సంఘస్థులు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ గురించి ప్రార్థించండి. कलिशे में कोई समस्या में है तो उन लोगों के लिए प्रार्थना మన कीजिए। INLF లో 24 గంటల ప్రార్థన జరుగుతుందని మన ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నాం. तो हमारी INLF में 24 घंटे की चेन प्रार्थना चलती है करके कई सारे प्रेयर रिक्वेस्ट देते ఆ हैं। ప్రేయర్ రిక్వెస్ట్ చూసుకోండి, उस प्रेयर रिक्वेस्ट को देखिएगा, ఒకసారి INLF ని మనం ఓపెన్ చేయండి, एक बार उसको खोल के देखिएगा, చూడండి देखिएगा ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా कोई చూడండి. प्रेयर रिक्वेस्ट तो नहीं आया। ప్రతిరోజు వాక్యం పెడుతున్నారు, हर एक दिन वचन भी रखते हैं, బ్రదర్స్ వాక్యం పెడుతున్నారు, ब्रदर भाई लोग वचन रखते ఆ हैं, వాక్యం చూడండి, उस वचन को देखिए, దేవునికి వందనాలు प्रभु చెల్లించండి. को धन्यवाद कहिए। అంటే यानी कि మనం ఆత్మీయ స్పృహలో ఉండాలి. हमें आत्मिक होश में रहना है। ప్రియులారా, प्रियो, మనం పాపము నుండి శాపము నుంచి విడుదల పొంది हम पाप और शाप से छुटकारा पाकर మనం ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాం. हम आध्यात्मिक सफर में हैं। మీరు జాగ్రత్తగా వినండి వాక్యం. आप ध्यान से सुनना, వాక్యం వినేటప్పుడు అటు ఇటు చూసుకోబాకండి, वचन सुनते वक्त इधर उधर मत देखना, మాట్లాడుకోబాకండి, आपस में बातें भी नहीं జాగ్రత్తగా करना, వినండి. बड़ी ध्यान से ఈ రోజు सुनना। దేవుడు నాతో ఏం आपको మాట్లాడబోతున్నాడు? आज के दिन मेरे से क्या बात करना నీ है? కొరకు దేవుడు आपके लिए परमेश्वर ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉన్నాడు. एक मार्ग को तैयार करके रखा है। మర్చిపోయే దేవుడు కాదు, మనం भूलने वाला परमेश्वर नहीं, మనల్ని మర్చిపోలేదు. हमें नहीं भूलता। మనం మర్చిపోయినా शायद हम भूल सकते हैं, దేవుడు మర్చిపోలేదు. अगर परमेश्वर नहीं भूलता। ఎట్లా ఇజ్రాయేలీలు किस प्रकार इजरायली ఆ ఐగుప్తు దేశం నుంచి, उस मिस्र देश से, ఆ పాపం నుండి శాపం నుండి, उस पाप से और शाप से, ఆ అన్ని జనుల మనుషుల నుండి, वो अन्य जाति से, ఆ బానిసత్వం నుండి उस दासत्व से వాళ్ళు బయలుదేరి वो निकल कर కానాను యాత్రలో ఉన్నారు. कानान की सफर में है। కానాను యాత్రలో ఉన్నప్పుడు कानान की सफर में వారికి जैसे ఎన్నో हैं, కష్టాలు, దుఃఖాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి. उनके लिए कई सारे क्लेश, समस्या, संकट आए हैं। వారి సమస్యల్లో వాళ్ళు సణిగారు. उन्होंने अपनी समस्या में कुड़कुड़ाया है। వెంటనే ఆ సణుగుళ్ళు ఆయన కనపడ్డాయంట. उन्होंने, वो लोग जो कुड़कुड़ाया है, परमेश्वर को सुनाई दिया। మీరు చదువుకోండి బైబిల్, आप बाइबल पढ़ी ले, చదువుకుంటే पढ़िए, ఆ సణుగుళ్ళు ఆయన కనపడ్డాయి అంటారు. ये लोग कुड़कुड़ाना परमेश्वर को सुनाई दिया करके लिखा है। సిస్టర్ అంటుంది, अभी सिस्टर మా ఇంట్లో జరిగే ఈ బ్రదర్ కి ఎట్లా తెలుసు అని. हमारे घर में जो कुछ होता है ब्रदर को कैसा पता है करके बोल रही పగలంతా थी। మా ఇంట్లో ఏం జరుగుతుందో दिन भर हमारे घर में जो कुछ होता है, రాత్రి సాయంకాలం లైవ్ లో దైవదాసు అదే మాటలు చెప్తాడు, शाम के लाइव में प्रभु का दास वही बात बताता है, అదే మాటలు చెప్తాడు. वही बात बताता है। చాలా మంది అనుకుంటారు, बहुत से लोग बोलते हैं, ఎవరైనా చెప్పారేమని. कोई बताया होगा। ఈ మన సంఘంలో हमारी कलिसिया నేను में చాలా సార్లు విన్నాను. ऐसी बात मैंने कई बार सुना था। మనం కూర్చుని వాక్యం వింటున్నప్పుడు కూడా, ऐसा वचन सुनते थे, వాక్యం వింటున్నప్పుడు वचन सुनते वक्त ఆదివారం యొక్క వర్షిప్ లో గాని, इतवार की वर्शिप में भी, ఉపవాస ప్రార్థనలో గాని, इतवार की प्रार्थना में भी మనం అందరం కలిసి కూడుకున్నప్పుడు, हम सब इकट्ठा हो जाते थे, వాక్యం వింటున్నప్పుడు वचन सुनते हैं। కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు. कई बार प्रभु बात करता వెంటనే है, భర్త భార్య అంక చూస్తాడు, तुरंत पत्नी पति की ओर देखता है భర్త భార్య అంక और చూస్తాడు. पत्नी पति की ओर ఎందుకంటే देखता నువ్వేమో है। చెప్పావా బ్రదర్ కని, ऐसा देखते हैं क्या तूने तो नहीं बताया, మనకు జరిగినే చెప్తున్నాడు బ్రదర్. हमारे साथ जो हुआ वही बता रहे बोल के। తర్వాత భార్య భర్త అంక చూస్తుంది, और पत्नी पति की ओर देखती है, ఏంటి మన ఇంట్లో జరిగినవి నువ్వేమని చెప్పావా,
क्या हुआ, घर का बातें आपने बताया क्या? పిల్లలు కూడా बच्चे भी తల్లిదండ్రులు అమ్మట చూస్తారు. माँ बाप की ओर देखते ఇది हैं। మా ఇంట్లో జరిగింది మా అంకుల్ గారు తెలిసింది, हमारे घर में जो वो अंकल को कैसे पता चला? మా అమ్మ మా నాన్న చెప్పారు అని. मम्मी पापा ने तो नहीं बताया। పిల్లరా प्रियो, ఎవరు చెప్పక్కర్లేదు. कोई भी बताने की जरूरत नहीं है। పరిశుద్ధాత్ముడు అంతర్యామి, पवित्र आत्मा परमेश्वर అది మన सर्वांतर्यामी మేలు है। కొరకే, वो हमारी भलाई के लिए बोलता మనల్ని ఏదో है, కించపరచాలని కాదు, हमें नीचा दिखाने के लिए మన नहीं है, తప్పు ఏదో ఎత్తి చూపించాలని हमारी కాదు, गलतियों को उठा के दिखाने के ఆ लिए नहीं తప్పులు है, దిద్దుటానికే, उन गलतियों को सुधारने ఆ के लिए, తప్పులు ఖండించటానికే. उन गलतियों को खंडन करने के మనం लिए। యాత్రలో ఉన్నాం, क्योंकि हम सफर में మనం हैं, పాపం నుంచి విడుదల పొందాం, हम पाप से तो छुटकारा पाए हैं, మనం పాపం నుంచి విడుదల పొందాం. पाप से तो छुटकारा पाए हैं, కాబట్టి इसलिए ఆ యొక్క విడుదల పొందినటువంటి మన జీవితాలు, छुटकारा पाए हुआ हमारा जिंदगी, మనం యాత్రలో ఉన్నాం, हम सफर में हैं, మనం యాత్రలో हम ఉన్నాం. सफर में हैं, ఇప్పుడు పరలోక రాజ్యానికి దగ్గరలో ఉన్నాం, మనం प्रभु की स्वर्ग राज के बड़े निकट में हैं, దగ్గరలో ఉన్నాం, నికట్ హై. మెల్లమెల్లగా దగ్గర అవుతున్నాం. और नजदीक होते जा रहे हैं। ఎట్లా వాళ్ళు ఐగుప్తు నుంచి కానానుకు దగ్గర అవుతున్నారో, इस प्रकार वो मिस्र से कानान के नजदीक पहुंचे, కానానుకు దగ్గర అవుతున్నారో, कानान के नजदीक जा रहे అట్లా हैं, మనం కూడా పరలోకానికి దగ్గర అవుతున్నాం. इसी प्रकार हम स्वर्गराज के बड़ी नजदीक जा रहे हैं, పరలోకానికి దగ్గర అవుతున్నాం स्वर्ग కాబట్టి के नजदीक जा रहे हैं, యేసుప్రభు ఎప్పుడైనా రావచ్చు. इसलिए मसीह यीशु कभी भी आ सकता है। అందుకని इसलिए ఒక చిన్న కుమారుడు తప్పిపోయాడు, वो एक छोटा सा बालक भटक गया था, ఆ చిన్న కుమారుడు తప్పిపోయి మళ్ళీ ఎట్లా తిరిగి వచ్చాడు, तो जो छोटा सा लड़का जो भटक गया और वापस आ गया था, మనము కూడా हम भी ఒకవేళ చిన్న తప్పు చేస్తే अगर छोटा सा गलती किया, వెంటనే తిరిగి మనం దేవుని సన్నిధిలోకి రావాలి. तुरंत तो हम मुड़कर प्रभु के पास आ जाना ప్రభు चाहिए। మమ్మల్ని క్షమించాలి, प्रभु हमको क्षमा करो, మమ్మల్ని క్షమించాలి. हमें क्षमा करो प्रभु। అందుకనే इसलिए కొరింథీయులు రాసిన పత్రిక, कोरिन्थियों की लिखी हुई पत्री, కొరింథీయులు రాసిన పత్రిక कोरिन्थियों की लिखी हुई पत्री 1వ కొరింథీ पहला कोरिन्थी 6:11 రాయబడింది. 6:11 में लिखा हुआ है, మీలో కొందరు అట్టివారై ఉంటిరి అని రాయబడింది. और तुम में से कितने ऐसे ही थे करके ఎందుకంటే लिखा, ఆ చిన్న కుమారుడు లాగా ఉన్నాం మనం यानी కూడా, कि उस उड़ाव के पुत्र जैसे हैं, చిన్న కుమారుడు లాగా. उड़ाव के पुत्र के जैसा। మీరు లోకసువార్త 15:13 చదివితే आप लूका सुसमाचार 15:13 में देखेंगे, ఆ చిన్న కుమారుడు గురించి రాయబడింది. उस छोटा सा पुत्र के बारे में మనము लिखा हुआ కూడా है। అంట हम भी అట్టివారై ఉంటిరి అంటాడు ఇక్కడ. तुम भी ऐसे ही थे करके అంటే बोलता है, అలాంటి ఆ స్వభావం కలిగి ఉన్నాం మనం. यानी कि हमारे पास भी ऐसा स्वभाव है, ఉండొచ్చు, हो सकता है। కొన్నిసార్లు దేవునికి దూరం అవుతాం. कई बार प्रभु के दूर जा सकते हैं మీరు हम। అనుకుంటారు आप सोचेंगे దేవునికి దూరం అంటే మేము యేసు ప్రభువుని తిట్టామా, प्रभु का दूर रहने का मतलब क्या, उनको हमने थोड़ी गाली दिया क्या? బైబిల్ చింపామా, बाइबल को तोड़ी फाड़ा, ఆయన బూతులు తిట్టామా, उनको हमने गाली थोड़ी बका, యేసు ప్రభువును మంచోడు కాదన్నామా, यीशु मसीह को बुरा भला थोड़ी कहा, అలా అనం మనం. ऐसा नहीं बोलते हम। ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉంటాం, उनके वचन का विरुद्ध चलते हैं हम, ఆయన వాక్యం యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉంటాం, वचन का स्वभाव का विरुद्ध चलते हैं हम, వాక్యానుసారంగా మనం నడము. वचन के अनुसार अब नहीं चलते, అప్పుడు మనం ఆయన్ని మరి వ్యర్థంగా ఆరాధించినట్లే. तब हम उन परमेश्वर को व्यर्थ रूप में आराधना करा है। అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే इसलिए यहाँ पे क्या कहता है 6:11 చదివితే 6:11 में, మీలో కొందరట్టి వారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. और तुम में से कितने ऐसे ही थे, परंतु तुम प्रभु यीशु मसीह के नाम से और हमारे परमेश्वर के आत्मा से धोए गए और पवित्र हुए और धर्मी ठहरे। అర్థమవుతుందా? समझ में आ रहे? మన దేవుని ఆత్మ ద్వారా అంట కడగబడ్డామంట. हम परमेश्वर की आत्मा के द्वारा धोए गए हैं। ప్రియాలా చూడండి, देखिए प्रियो, ఈ యొక్క ఎండాకాలంలో ఉన్నాం మనం. हम इस गर्मी का समय में है, బయటికి వెళ్తాం, बाहर जाते हैं, బాగా ఎండ ఉంది, बहुत ज्यादा धूप है, బాగా చెమట పట్టుద్ది. बड़ी पसीना आता है, ఇంటి రాగానే ఏం చేస్తాం మనం? घर आते ही क्या करेंगे? స్నానం చేస్తాం. नहाते हैं। స్నానం ఎందుకు చేస్తాం? क्यों नहाते हैं? ఆ చెమట అంతా పోయి वो पसीना सारा जाना है, మంచిగా సబ్బు పెట్టి స్నానం చేస్తాం. अच्छी तरह साबुन से नहाते हैं, ఆ చెమట ఆ ఆ దుర్వాసన లేకుండా ఉండాలి. तो पसीना उस बदबू ना रहे करके। పాపం అనే వాసన మన దగ్గర तो ఉండకూడదు. पाप की वो गंदगी नहीं रहना चाहिए ఈ हमारे पास। పాపం అనే వాసన కనుక మన దగ్గర ఉంటే ये पाप की गंदगी हमारे पास रहेगा तो అనేక మందికి ఈ పాపం తగలొచ్చు. ये पाप बहुत सारे लोगों को और लग सकता ఎట్లా है। మన వాసన అనేక మంది తగులుద్దు, इस प्रकार हमारी ये गंदी बदबू दूसरों तक जाती అట్లా है, తగలకూడదని ऐसा ना हो, మనం చక్కగా స్నానం చేస్తాం. हम अच्छी तरह नहा लेते ఇక్కడ हैं। ఏమంటున్నాడంటే ये क्या कहता है? యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మేంద్రులు మీరు కడుగబడి అన్నాడు. అక్కడ मसीह यीशु के नाम से हमारे परमेश्वर की आत्मा से धोए गए। పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తారు. पवित्र आत्मा प्रभु हमें समझा रहे हैं। వాక్యం చదువుతున్నప్పుడు, वचन बताते ఎప్పుడు वक्त, कब? వాక్యం చదువుతున్నప్పుడు वचन पढ़ते वक्त। నీకు అప్పుడు రోజు నోటికి రుచి ఎప్పుడు తెలుసు చెప్పండి? आपके मुंह में कब स्वाद लगेगा? తిన్నప్పుడు. खाने से कुछ తింటా ఉంటారు, खाते रहेंगे, తింటున్నప్పుడు రుచి తెలుసు. तो खाते रहने से आपको स्वाद मालूम पड़ेगा।
చూస్తుంటే రుచి తెలీదు. तो देखने से थोड़ी पता चलेगा। చక్కగా ఆహారం వండుకున్నారు, अब अच्छी तरह खाना बनाया, మంచి మసాలేసి अच्छी వండుకున్నారు, मसालेदार बनाया, బాగా వండుకున్నారు, वो टेस्टी మంచి बनाया, వాసన వస్తుంది, अच्छी खुशबू आ కానీ रही, తింటలా మీరు, लेकिन आपने खाया नहीं, తింటలా, खाया नहीं, చూస్తా ఉంటున్నారు. देखते रह रहे। ఎట్లా తెలుస్తుంది మీకు రుచి? कैसे पता चलेगा आपको टेस्ट? బైబిల్ కూడా చూస్తా ఉంటే తెలుసుద్దా? बाइबल को केवल देखने से पता थोड़ी चलेगा, చూస్తా ఉంటే తెలుసుద్దా? देखते रहने से थोड़ी चलेगा। అది బైబిల్ చదవాలి, इसलिए बाइबल को पढ़ना తర్వాత होगा, వినాలి, उसके बाद सुनना होगा। చదవాలి, पढ़ना है, వినాలి, सुनना है, విన్న తర్వాత सुनने के बाद సరిదిద్దుకోవాలి, उसको सुधारना है। సరిదిద్దుకోవాలి. సుధారణ है। సరిదిద్దుకోవటం మన దగ్గరే ఉంది. सुधारना हमारी हाथ में है, దేవుణ్ణి అడగబాకండి, उसके लिए प्रभु से मत నువ్వు मांगना। సరిదిద్దయ్యా అని అడగబాకండి. आप सुधारो मुझे करके नहीं అయ్యా నువ్వు बोलना। సరిదిద్దు, प्रभु आप सुधारो, నువ్వు సరిదిద్దు आप सुधारो, అని అడగబాకండి. ऐसा नहीं बोलना। సరిదిద్దటానికే ఈ వాక్యం, सुधारने के लिए ही ये वचन, ఈ వాక్యం మనకిచ్చింది సరిదిద్దటానికి. ये वचन जो हम अपने आप को सुधारने के लिए है, మనమే సరి हम చేసుకోవాలి, अपने आप को ही सुधारना है, పరీక్షించుకోవాలి, परखना है अपने आप को, పరీక్షించుకోవాలి. परखना है। ఈ లోకంలో పడిపోకూడదు. इस संसार में नहीं गिरना తర్వాత चाहिए। అంటాడు, उसके बाद कहता है, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. और पवित्र हुए और धर्मी ठहराए। అర్థమవుతుందా? समझ में आ रहे? మనం ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నాను నేను. हम अभी पवित्र है। యేసుప్రభు దగ్గరికి వచ్చినాక यीशु मसीह के पास आने के మన बाद పాపాలు ఒప్పుకోవాలి. हम अपने पापों को मानना है। ఒప్పుకున్నాం మనం, मान लिए, అయ్యా నేను పాపినయ్యా, प्रभु मैं पापी हूँ, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा कर, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा कर నేను प्रभु, తప్పు చేశానయ్యా, मैंने गलत किया प्रभु, ఇక నేను తప్పు చేయనయ్యా, आगे को मैं गलत नहीं ఇక करूंगा, తప్పు చేయనని आगे को नहीं करूंगा। ఆ దేవుని ఆ మార్గంలో మనం ఉండాలి. उस परमेश्वर के उस मार्ग में हमें ఆ रहना। మార్గంలో ఉన్నప్పుడు उस मार्ग में रहते वक्त చాలా సమస్యలు రావచ్చు, कई सारी समस्या आ सकता है, కానీ लेकिन ఆయన మనం ఇరవడు జడబాయుడు. वो ना कभी छोड़ेगा ना त्यागेगा। ఆయన ఏమన్నాడు తెలుసా? उन्होंने क्या कहा पता है? ద్వితీయోపదేశంలో అంటాడు, व्यवस्था में बोलता తర్వాత है, చదువుకోండి, बाद में पढ़ लीजिए, నిన్ను ఎన్నడూ ఇడువను ఎడబాయును. आपको कभी ना त्यागूंगा ना छोड़ूंगा। మన మన మత్తయి సువార్తలో కూడా मत्ती सुसमाचार में भी ఏమంటాడు? क्या कहते हैं? యోహాను సువార్తల్లో కూడా यूहन्ना में भी మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, आपको अनाथ नहीं छोड़ूंगा, మీ దగ్గరికి వస్తాను నేను, आपके पास आऊंगा, మీ దగ్గరే ఉన్నాను. आपके साथ ही रहता हूँ। చూడండి ప్రియులారా, देखिए प्रियो, మీరు 14వ అధ్యాయం నిర్గమాకాండం చదివితే निर्गमन 14 अध्याय पढ़ने से చూడండి, 14 వాళ్ళు ప్రయాణమే వెళుతూ ఉన్నారు. वो सफर में से निकल गए। వాళ్ళు చూడండి, వాళ్ళు షూరు అరణ్యం ఉంటుంది. 22వ వచనం కూడా చదివితే 22 वचन में पढ़ेंगे तो షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిని 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరదని రాయబడింది అక్కడ. वो सूर अरण्य में से चले गए थे, उनको वहाँ पानी नहीं मिला, वहाँ पे मारा में गए करके लिखा है। మారా నీళ్లు చేదైనవి గనుక मारा का पानी कड़वे थे, వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. वो पानी नहीं पी सके। చూడండి పిల్లారా, देखिए प्रियो, వాళ్ళు కానాను దేశానికి వెళ్తున్నారు. वो कानान देश में जा रहे थे, ఆ వెళుతున్నప్పుడు जाते वक्त వాళ్ళు మారా దగ్గరికి వచ్చినప్పుడు मारा के पास जैसे ఆ पहुंचे थे, నీళ్లు అంటే తాగలేకపోయారు. वो पानी वो नहीं पी पाए, వాళ్ళకి బాగా దాహం వేసింది, उनको बहुत प्यास लगा था, బాగా దాహం వేసింది. बड़ी प्यास लगी। వెంటనే పోయి तुरंत ఆ जाकर నీళ్లు తీసుకుని वो जल को लिया, తాగటం మొదలు పెట్టారు. पीने लगा, అయితే तो फिर ఆ నీళ్లు తాగుతున్నప్పుడు చేదైపోయింది. तो पानी पीते वक्त वो कड़वा हो गया था। అయ్యో ఇక్కడ మోషే हे मूसा, మోషే 15వ అధ్యాయం నిర్గమకాండం 15వ అధ్యాయం 15 अध्याय, మోషే हे मूसा, నీళ్లు చేదైపోయినాయి. वो पानी तो कड़वा हो गया। అప్పుడు వాళ్ళు మోషే మీద సణుగు కొనగా అని तब రాయబడింది. मूसा के विरुद्ध वो कुड़कुड़ाने लगे। అతడు యెహోవాకు మొరపెట్టెను, तब उसने परमेश्वर की दोहाई दी। అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపినని రాయబడింది. परमेश्वर ने उनको एक पेड़ दिखाया करके लिखा है। అర్థమవుతుందా? మనము 15 अध्याय निर्गमन 22 वचन से మనము हम भी ప్రభువులో నడుస్తున్నప్పుడు प्रभु में चलते वक्त పరలోకానికి దగ్గర అవుతున్నాం. स्वर्ग के निकट जा रहे हैं, పాపం నుండి బయటకు వచ్చేసాం. पाप से बाहर आ ఇక गए। పరలోకానికి ఈ లోకానికి మధ్యలో ఉన్నాం. మనం हम इस संसार के और उस स्वर्ग के बीच में हैं, యాత్రలో ఉన్నాం. सफर में हैं। ప్రతి ఒక్కరు గమనించండి, हर एक पहचानना है। రక్షించబడిన వాళ్ళ గురించి చెప్తున్నాను. उद्धार पाए हुए लोगों के लिए कहता हूँ, ప్రభువులో రక్షించబడిన వాళ్ళు, प्रभु में जो उद्धार पाए हैं, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. इस संसार में रहने वाले भी हैं। వాళ్ళు నామకార్థ క్రైస్తవులు అవ్వచ్చు, वो नाम मात्र मसीह हो सकते हैं, అల్ప విశ్వాసులు అవ్వచ్చు, विश्वासी हो सकते हैं, అవిశ్వాసులు అవ్వచ్చు, अविश्वासी भी हो सकते हैं, అన్ని జనులు అవ్వచ్చు, अन्य जाति भी हो सकते అన్ని हैं, జనులు అవ్వచ్చు. अन्य जाति भी हो सकते हैं। కానీ लेकिन రక్షించబడిన మనము, उद्धार पाए हुए మనం క్రైస్తవులు అనబడిన మనము वो मसीह कहलाने वाला మనం యాత్రలో ఉన్నాం. हम सफर में हैं। కొన్నిసార్లు చేదు అనుభవాలు వస్తాయి. कई बार कड़वे अनुभव हमारे पास आते మన हैं। జీవితంలో చేదు అనుభవాలు हमारी వస్తాయి. जिंदगी में कड़वे अनुभव आता है। వెనక్కి రాకూడదు, ऐसे में पीछे नहीं हटना, వెనక్కి రాకూడదు, पीछे नहीं हटना, ముందుకే నడవాలి. आगे को ही बढ़ना మనం है। శక్తి పొందుకోవాలి. हमें सामर्थ्य पाना है। ఆ శక్తి ఏంటంటే वो शक्ति क्या ఆ है? సమస్యల్ని ఎదిరించడానికి. वो समस्याओं का सामना करने के लिए। ఎలా పోతాయి ఆ సమస్యలు? कैसे जाएंगे वो समस्या? ప్రార్థించండి. प्रार्थना करो। భార్యాభర్తలు ఇరువురు, पति पत्नी दोनों ఇద్దరు అన్నాడు, दोनों करके, లేదా ముగ్గురు, या 3 जने, ఇద్దరు 2 ముగ్గురు या 3 చేతులు పట్టుకుని हाथ ప్రార్థించాలి. पकड़ के प्रार्थना कीजिए। భార్యాభర్త ఇద్దరు చేతులు పట్టుకుని पति ప్రార్థించండి. पत्नी हाथ पकड़ के प्रार्थना कीजिए। ఆ సమస్య తీరలా, वो समस्या पूरा नहीं हुआ,
అంటే దాసునికి ఫోన్ చేయండి, तुरंत दास को फोन करो, కుటుంబ ప్రార్థన పెట్టుకోండి, परिवार में प्रार्थना रखवाओ, కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. परिवार में प्रार्थना रखवाओ। మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టు. हमारे घर में पारिवारिक మేము प्रार्थना है। ఆంధ్రాలో ఉన్నప్పుడు जब हम आंध्र में थे, ఒక సిస్టర్ మా దగ్గరికి వచ్చింది. एक सिस्टर हमारे पास आई थी। ఏమని తెలుసా, क्या कही మా पता है? గృహంలో సమస్యలు ఉన్నాయి, हमारे घर में समस्या है, మా గృహంలో అన్ని బాధలే ఉన్నాయి, हमारे घर में संकट ही संकट है। మా గృహంలో మీరు కుటుంబ ప్రార్థన పెట్టండి, आप मेरे घर में पारिवारिक प्रार्थना మీరు వచ్చి रखिए, మా కుటుంబంలో ప్రార్థన పెట్టండి. आप आके हमारे घर में प्रार्थना रखिए। అప్పుడు మేము సమయం తీసుకుని వెళ్ళి हमने समय निकाल कर మా गया, కుటుంబంలో ప్రార్థన उनके परिवार में प्रार्थना रखा। అనేక మంది వచ్చారు. बहुत सारे लोग आए थे। ఇంకొక విషయం చెప్పంటావా, एक और बात बताऊं, స్వయంగా स्वयं మా అక్కగారు, हमारा दीदी ఆమె దేవుని అసలు నమ్మదు, वो प्रभु को नहीं मानती थी। నమ్మదు, క్రైస్తవుల పేరే तो नाम के लिए मसीह है, పేరే, मसीह है, ఆమె నమ్మదు ప్రభుని. वो प्रभु पर भरोसा नहीं करती, ఎప్పుడు ఆమె ప్రార్థనకు కూడా రాదు, అసలు कभी वो प्रार्थना में भी नहीं जाती, ఎప్పుడు ప్రార్థనకు రాదు. नहीं जाती कभी అయితే भी। ఆ రోజు तो उस दिन రోడ్డు మీద పెట్టారు, तो रोड में प्रार्थना रखा ఆ था, ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. तो गांव के सभी लोग आए थे। అయితే तो फिर మా బాబాయ్ కూతురు ఆమె वो हमारी चाचा की लड़की थी, కరెక్ట్ గా నా ఎదురుగా కూర్చొని పేటస్ కూర్చొని వాక్యం వింటుంది. तो मेरे सामने पट्टी डाल के बैठ के वचन सुनी थी, వాక్యం వింటుంది. वचन सुन रही थी। నేను అప్పుడు అనుకున్నాను, मैंने सोचा, ప్రభువా प्रभु ఈ రోజు ఈ వాక్యం చెప్పడం వలన आज के दिन ये वचन बताने की అది మా वजह బిడ్డ से వాక్యం వింటుంది, वो वचन सुन पा रही ఈ है। రోజు ఆమెలో మార్పు రావాలి. आज के दिन कम से कम उसके अंदर దేవుని बदलाव కృప आता है। గురించి చెప్తున్నాం. परमेश्वर की कृपा के बारे में बता प्रियारा, रहे थे। प्रियो, మేము వచ్చిన 4వ రోజు 5వ రోజు हम जैसे दिल्ली पहुंच गया बाद में, చనిపోయింది. उसके बाद उसकी मृत्यु हो गई। చూసారా, देखा, వాక్యం వినడానికి ఆమెకి సమయం దొరికింది. वचन सुनने के लिए उसको मौका तो అదే मिला ఆమె था। కుటుంబ ప్రార్థన పెట్టుకోకపోతే अगर वो दूसरा जो रिश्तेदार है वो पारिवारिक प्रार्थना नहीं रखता, ఆమె వినేది కాదుగా, क्या वो सुन पाते? फिर అనేక మంది వినేవాళ్ళు కదా. बहुत से लोग नहीं सुन पाते ना। అందుకని इसलिए దేవుని చిత్తం ఏంటంటే, परमेश्वर का इच्छा क्या है? దేవుని చిత్తం ఏంటంటే परमेश्वर की इच्छा क्या है? ప్రార్థించండి, प्रार्थना कीजिए, భార్య భర్తలు ప్రార్థించండి, पति पत्नी प्रार्थना కుటుంబం कीजिए, ప్రార్థించండి. परिवार प्रार्थना कीजिए। ఆ ప్రార్థనలో కూడా సమస్యలు తీరకపోతే अब तब भी समस्या नहीं गया, దైవదాసులు చెప్పండి, प्रभु के दास को "ఏ बताइए, పాస్టర్ గారు ప్రార్థన पास्टर చేయండి, जी प्रार्थना మా कीजिए, కోసం ప్రార్థన हमारे చేయండి, लिए प्रार्थना कीजिए, కుటుంబ बोलिए। ప్రార్థన పెట్టుకోండి." परिवार के प्रार्थना रखवाइए। ప్రభు प्रभु మనతో ఆశీర్వాదంగా ఉంటాడు. हमारे साथ आशीर्वाद करेगा। చూడండి, देखिए, వెంటనే ఆ చెట్టును చూపాడు మోషేకి. तुरंत परमेश्वर ने उस पेड़ को दिखाया, అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత जैसे वो पानी में डाल दिया था, నీళ్లు మధురమాయనే ఉంది. वो पानी जो है मधुर मीठा हो गया। అర్థమైందా, पता चल गया, నీళ్లు మధురమైపోయినాయి. पानी मीठा हो गया। అదే విధంగా इसी प्रकार మనం యేసు ప్రభువును గనక నమ్ముకుంటే अगर मसीह यीशु पर हम भरोसा करने से, అది ఆయన కూడా ఒక చెట్టు మ్రాను మీద వేలాడినట్టుంది. तो वो यीशु मसीह भी एक पेड़ की उस लट्टा से लटकाया गया था। ఒక చెట్టు మ్రాను నరికి చక్కగా సిలువ చేశారు. उसे एक पेड़ से टहनी काट कर उसको क्रूस बना दिया ఆ गया। మాను మీద వేలాడాడు. उस लट्टे के ऊपर लटका था वो, మాను మీద మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. हमारे लिए शापित हो गया वो। ఆ మాను మీద వేలాడిన యేసు उस पेड़ के ऊपर लटकाया गया यीशु మన జీవితంలో చేదు అనుభవాలలో हमारी जिंदगी में जो कड़वे अनुभव है ఆయన వస్తాడు, वो आएगा। ఆయన ఎంటర్ అవుతాడు. उस अनुभव में एंटर होगा। ఆయన ఎంటర్ అయిన వెంటనే वो एंटर होके ఆ చేదు అనుభవాలు మధురముగా మారిపోతాయి. वो कड़वे अनुभव जो है मीठा बन जाएगा, మధురముగా మారిపోతాయి. मीठा बन जाएगा। వెంటనే మనము तुरंत हम దేవునికి సాక్షులుగా ఉంటాం, परमेश्वर के लिए गवाही बन के रहेंगे, సాక్షులుగా ఉంటాం. गवाही बन के रहेंगे। అయితే तो फिर ప్రియులారా, प्रियो, మన ఎఫ్ఎస్సి పత్రికలో, ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక एफिसियन की लिखी हुई पत्री 2వ అధ్యాయము दूसरी अध्याय 3:7 కనుక చదివితే 3:7 पढ़ेंगे। చూడండి, వాళ్ళలాగే మనం కూడా కొన్నిసార్లు సణుక్కుంటాం. हम भी उन्हीं के जैसा कुड़कुड़ाने लगते हैं। మనకు సమస్యలు వచ్చినప్పుడు, और जब हमारे समस्या आती మన है तो చేదు అనుభవాలలో, हम कड़वे अनुभव में, ఆ టైంలో उस समय में చూడండి అక్కడ देखिए ఏం రాయబడిందో, क्या लिखा है, మనమందరము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని రాయబడింది అక్కడ. हम सब स्वभाव के अनुसार परमेश्वर के प्रकोप के नीचे दे करके लिखा మనం కూడా है। యాత్రలో ఉన్నాం, हम भी सफर में మనం हैं। కొన్నిసార్లు సణుక్కుంటాం. हम भी कई बार कुड़कुड़ाता है। అయితే तो फिर ఇక్కడ ఎఫెసీయుల పత్రికలో एफिसियन लिखी हुई पत्री, స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమంట మనం हम కూడా. भी स्वभाव सहित परमेश्वर के प्रकोप के नीचे थे। అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని రాయబడింది. तो फिर भी अपनी कृपा से जो मसीह यीशु में हम पर है, आने वाले समयों में अपने अनुग्रह का असीम धन दिखाए करके అంటే लिखा है। యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడు. यानी कि यीशु मसीह में हमको जिंदा किया है। మన జీవితంలో हमारी जिंदगी ఆ में ప్రభువు కలుగు చేసుకుంటాడు. तो प्रभु दखल करेगा, ఆయన వాక్యం వినాలి. उनका वचन सुनना होगा। అక్కడ ఏం उसके लिए రాయబడని చూసారా? क्या लिखा है ఆ पता है? నిర్గమాకాండం 15లో కింద ఏం రాయబడని చూడండి. निर्गमन की 15 में क्या लिखा हुआ సో అక్కడ है? ఏం రాయబడిందంటే 26వ వచనం, 26 वचन మీ में, దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి
ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల అని రాయబడింది. यदि तो अपने परमेश्वर यहोवा का वचन तन मन से सुने और जो उसकी दृष्टि में ठीक है वही करे और उसकी आज्ञाओं पर कान लगाए और उसकी सब विधियों को माने तो करके लिखा है। అర్థమైందా? देखा, వాక్కులు శ్రద్ధగా వినాలంట. उनके वचन को ध्यान से सुनना है, ఆయన దృష్టికి న్యాయమైన చేయాలి. उनकी दृष्टि में जो ठीक है वही करना है। ఆయన పరలోకం వైపు చూస్తున్నాడు, वो स्वर्ग के से देखता है हमें, ఆయన చూస్తూ ఉన్నాడు, वो स्वर्ग से देख रहे हैं हमें, పరలోకం నుంచి చూస్తూ ఉన్నాడు. स्वर्ग से हम लोगों को देखता है, అప్పుడు ఆయన దృష్టికి న్యాయమైన చేయాలి. इसलिए उनकी नजर में जो ठीक है वही करें हम। మనుషుల దృష్టికి న్యాయమైనవని तो కాదు, मनुष्यों की नजर में जो न्याय है वो नहीं, దేవుని దృష్టికి న్యాయమైన. परमेश्वर की नजर में जो ठीक है वो ఆయన करें हम। ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. उनकी आज्ञाओं पर कान लगाना है, ఆయన కట్టలను అనుసరించిన उनकी ఎడల विधियों को मानने అంటే అనుసరిస్తే నేను यानी कि मानने से అంటే ही కండిషన్ గా చెప్తున్నాడు ఇక్కడ. कंडीशन बताता है यहाँ पे। అప్పుడంట तभी నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, जितनी रोग मैंने मिस्र पे भेजा है उनमें से एक भी तुम पर ना నిన్ను भेजूंगा। స్వస్థతపరచు యెహోవాను నేనే. तुम्हें चंगा करने वाला यहोवा में ही बोलता అర్థమవుతుందా है। ప్రియులారా? समझ में आ रहा है प्रियो? స్వస్థతపరచు యెహోవాను అన్నాడు. चंगा करने वाला यहोवा యేసు ప్రభు मसीह यीशु సిలువలో क्रूस पर మన పాపాలు, మన శాపాలు, మన రోగాలు మన అన్ని కొట్టివేశాడు. हमारे शाप और रोग सारे समस्या को खत्म कर दिया। 2022 సంవత్సరాల క్రితమే 2022 साल पहले ही ఈ खत्म कर दिया। మానవుల యొక్క పాపాలన్నిటిని మోసుకెళ్ళాడు. इस संसार के सारे पापों को लेके गया, మన రోగాలన్నీ ఆయన మీద మోపుకున్నాడు. हमारे सारे बीमारी अपने ऊपर ले लिया। కాబట్టి इसलिए ఆ విశ్వాసం మనకుంటే, वो विश्वास अगर हमारे पास ఆ रहेगा, విశ్వాసం మనకుంటే वो विश्वास हमारे पास रहने से ఇప్పుడే अभी మనకు విడుదల, छुटकारा, अभी ही हमारे छुटकारा है। రోగం నుంచి విడుదల, रोग से छुटकारा, పాపం నుంచి విడుదల, पाप से छुटकारा, శాపం నుంచి విడుదల. शाप से छुटकारा। అందుకనే इसलिए యోహాను గారు यूहन्ना ఆ 1వ పత్రికలో రాశాడు. पहला पत्र में लिखा है, యోహాను 1వ పత్రిక 4:10లో यूहन्ना पहला पत्र 4:10 में చూడండి. देखिए, యోహాను 1వ పత్రిక पहला यूहन्ना 4:10లో 4:10 में మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను రాయబడింది. प्रेम इसमें नहीं कि हमने परमेश्वर से प्रेम किया, पर इसमें है कि उसने हमसे प्रेम किया और हमारी पापों के प्रायश्चित के लिए अपने पुत्र को भेजा। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। తానే మనల్ని ప్రేమించి उन्होंने ही हमें प्यार किया है పాపులుగా ఉన్నప్పుడే. जब हम पापी ही थे। రోమిలో రాసిన పత్రిక 5:8లో जैसे रोमियो की लिखी पत्री 5:8 में, మనం పాపులుగా ఉన్నప్పుడే, जब हम के पापी ही थे, जब మనం हम పరిశుద్ధులుగా ఉన్నప్పుడు కాదు, पवित्र होने पर नहीं, పాపులుగా जब हम ఉన్నప్పుడే पापी ही थे, ఆయన తన కుమారుని పంపి उन्होंने अपने पुत्र को भेजा। ఆయనే మనల్ని ప్రేమించి वही हमको प्रेम किया, మన పాపములకు ప్రాయచిత్తము కావించెను हमारे पापों के लिए प्रायश्चित किया తన కుమారుని ద్వారా. अपने पुत्र के అంటే द्वारा। తన కుమారుని మీద వేసుకున్నాడు. यानी कि सारे अपने पुत्र के ऊपर ला दिया। ఇప్పుడు మనము ప్రభువులో ఉంటే, अगर हम अभी प्रभु में रहेंगे, ప్రభువులో విశ్వాసం ఉంచితే प्रभु पर भरोसा करने से, చూడండి देखिए, ఆయన ప్రేమ మన మీద ఉందంటాడు. उनके प्यार अभी भी हमारे ऊपर है, ఆయన ప్రేమ మనకుంది. उनका प्यार हमारे ऊपर है। చింతపడబాకండి, चिंता नहीं करना, దేని గురించి చింతపడదాం. किसी भी विषय में चिंता नहीं करना। కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ हमेशा शुक्रगुजारी के धन्यवाद करो, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. हमेशा शुक्रगुजारी करो। చింతపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. चिंता नहीं करना, दुखित नहीं होना, परेशानी नहीं होना। నీ దగ్గర 3 లక్షలు ఉన్నాయి అనుకో, आपके पास 3 करोड़ है, నీకు 1 లక్ష రూపాయల పని ఉంది అనుకో, आपके पास 1 लाख का जरूरत है, నువ్వు చింతపడతావా? क्या चिंता करेंगे आप? చింతపడవుగా. नहीं करोगे ना? ఏమంటావు? क्या कहेंगे? అరే నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి, मेरे पास तो 3 लाख है, 1 లక్ష రూపాయల పని ఉంది, 1 लाख का ही तो काम है, చేసుకుంటాను कोई చక్కగా, बात ना, आराम से कर लूंगा, నాకేం భయం मुझे क्या डरना है? అనుకుంటావు అనుకో, सोचेगे कि नहीं? అనుకుంటావు అనుకో. सोचेगा ना? అదే విధంగా इसी प्रकार నీవు కూడా आप भी, ప్రభు నాకు ఉన్నాడు, प्रभु मेरे साथ है, నాతో ఉన్నాడు, मेरे साथ है, నాకేం భయం లేదు, मेरे लिए कोई डर नहीं है, నాకేం భయం లేదు. कोई डर नहीं है। నేను రక్షించబడ్డాను, मैंने उद्धार पाया हूँ, నేను రక్షించబడ్డాను. मैं उद्धार पाया हूँ, కాబట్టి రక్షించబడ్డాను నేను, उद्धार पाया हुआ मैं, రక్షించబడ్డా నేను, उद्धार पाया हुआ నాకు मैं, రక్షకుడు ఉన్నాడు, मेरे लिए उद्धार करता है, నాకు రక్షకుడు ఉన్నాడు. मेरे लिए उद्धार करता కాబట్టి है, నాకేం భయం లేదు, इसलिए मुझे कोई डर नहीं है, నాకేం భయం లేదు. कोई डर కాబట్టి नहीं మన है। ప్రార్థన, इसलिए हमेशा प्रार्थना ప్రార్థన శ్వాస పూర్తిగా ప్రార్థన. और श्वास पूर्ति प्रार्थना भी होना కొంత चाहिए। అంటారు कुछ लोग बोलते నాకు हैं సమయం దొరకట్లేదు, मुझे समय नहीं मिलता, నాకు సమయం దొరకట్లేదు. समय नहीं मिलता, సమయం తీసుకోవాలి. ఒకటి. समय को निकालना पड़ेगा। ఇంకొకటి दूसरी बात, శ్వాస పూరిత ప్రార్థన. तो श्वास लेते जैसे छोड़ते वैसे प्रार्थना हो, నేను శ్వాస వదులుతున్నాను, जैसे श्वास छोड़ देते हैं తీసుకుంటున్నాను, फिर श्वास लेते हैं, కాబట్టి ఆ ప్రార్థన గడపాలి. उसी प्रकार की हमारी प्रार्थना हमेशा लगा रहे। సమయం ఉన్నప్పుడు समय जैसा रहती చక్కగా है, మోకరించి ప్రార్థన अच्छी तरह घुटनों में आके प्रार्थना करो, సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయి. घुटनों में आके प्रार्थना करो। సమయం లేనప్పుడు जैसे నీకు समय नहीं है నాకు तो ప్రార్థన లేదనుకోబాకు. प्रार्थना नहीं है करके मत चिंता విజ్ఞాపన, करना।
विनती करना। ప్రార్థన అంటే ఏంటి? प्रार्थना का मतलब क्या है? విజ్ఞాపన. विनती करना। ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ हमेशा विनती నీ करते रहना। సమస్యలను దేవుడు చెబుతూ ఉండు. आपकी समस्या प्रभु को बताते रहो। ఈ ఒక్క విషయం మీకు చెప్తాను. एक बात मैं बताता हूँ। యేసు ప్రభువు వారు ఏమన్నారు? यीशु मसीह ने क्या कहा? తట్టుడి తీయబడి అన్నాడు. तो खटखटाओ खुला जाएगा। చదివారు చాలా సార్లు ఇది. आपने तो पढ़ा है ना कई बार? చదివారు కదా? पढ़ा है ना? దాని అర్థం మీకు తెలిసింది इसके ఎప్పుడన్నా? अर्थ समझ में आ गए कभी? చదువుకుంటా పోతాం. याद पढ़ते जा रहे हैं। మన క్రైస్తవులకు అలవాటు ఉంది, मसीह में एक आदत है, చదువుకుంటా పోతాం. पढ़ते चले जाएंगे। కానీ लेकिन ఆ చదివిన వాక్యాన్ని जो वचन पढ़ा है పరిశుద్ధాత్మ సహాయంతో విన్నప్పుడు पवित्र आत्मा की मदद से सुनने से మనకి ఎంతో ఆనందం వేస్తుంది. बड़ी आनंद होगा हमें। తట్టుడి తీయబడు तो खटखटाओ खोला అంటే అర్థం जाएगा। ఏంటి తెలుసా? इसका मतलब क्या पता है? ఇప్పుడు తట్టాల్సింది పోయింది అడుగుతున్నాం అనుకో, వింటారా? तो खटखटाना है मगर खटखटाना छोड़ के हम पुकार रहे, क्या सुनेगा? జాగ్రత్తగా వినండి. ध्यान से। తట్టడం అంటే ఏంది అసలు అర్థం? तो खटखटाने లోపల का ఒక వ్యక్తి मतलब పడుకున్నాడు. अंदर कोई व्यक्ति सो रहे, ఆ వ్యక్తి నువ్వేం మాట్లాడతా? उससे आप क्या बात करोगे? నువ్వేం మాట్లాడతా? क्या बात వ్యక్తి करोगे? ఆ మనిషి ఎక్కడో లోపల ఉన్నాడు. वो अंदर कहीं है, నువ్వేం చేయాలి ఇప్పుడు? आपको क्या करना होगा? ఆ తలుపును తట్టాలి. उस दरवाजा को खटखटाना है। ఆ తలుపును అటు తట్టాలి. दरवाजा को खटखटाना है। తట్టినప్పుడు जैसे तो खटखटाओगे అతను వింటాడు. वो सुनेगा, అతను వింటాడు. सुनेगा। విన్నప్పుడు जैसे सुनेगा వచ్చి తలుపు తీస్తాడు. आके दरवाजा खोलेगा, అంటే నీ దగ్గరికి వస్తాడు. आपके निकट आएगा। फिर ఎక్కడో ఇంట్లో ఉన్న వ్యక్తి, अंदर कहीं रहने वाला ఎక్కడో व्यक्ति, లోపల గదుల్లో ఉన్న వ్యక్తి अंदर कमरे में रहने वाला, నువ్వు కొట్టినప్పుడు जैसे खटखटाओगे, ఆ దర్వాజా నుంచి కొట్టినప్పుడు दरवाजा को खटखटाने पर మాట్లాడితే కుదరదు. అక్కడ वहाँ पे बात करने से नहीं चलेगा। జాగ్రత్తగా పిల్లరా, ध्यान से सुनो। క్రైస్తవులు కొన్ని కొన్ని ఆధ్యాత్మిక లోతులు తెలియవు. तो मसीहों को कुछ आत्मिक गहराई बातें नहीं पता, అక్కడే మనం దెబ్బతింటున్నాం. वहीं पर हम धोखा खाते हैं। ఇప్పుడు కొట్టాల్సింది పోయి మాట్లాడితే वहाँ पे खटखटाना, वहाँ बात करने से थोड़ी चलेगा। ఇక్కడ దేవుడు ఏమన్నాడు? యెహోవా ఏమన్నాడు మోషేని? मूसा को परमेश्वर ने क्या कहा? వాళ్ళు యాత్రలో वो ఉన్నారు. सफर में थे, ఒకసారి एक बार ఇదిగో వాళ్ళకి ఆకలి అవుతుంది కాబట్టి, उनको भूख लग వాళ్ళకి रही है, దాహం అవుతుంది కాబట్టి, उनको प्यास भी लग रही है, ఇదిగో నువ్వు కొండతో మాట్లాడాలి. इसलिए आप चट्टान से बातें करो। ఆయన మాట్లాడాడు. वो बातें किया, దగ్గర పోయి మాట్లాడాడు. नजदीक जाके बात की, మాట్లాడినప్పుడు నీళ్ళు వచ్చింది. बात किया तो पानी आ गया। సరే కొట్టమన్నాడు. ఒకసారి కొట్టమన్నాడు. इससे पहले मारने के लिए कहा था, కొట్టాడు. मारा था, నీళ్ళు వచ్చినాయి. पानी आ गया। రెండోసారి ఏమన్నాడు? दोबारा क्या बोला? నువ్వు మాట్లాడన్నాడు. जाके बात करो। అలవాటు చొప్పున కొట్టాడు. आदत के तौर पर उसने मारा। కొన్నిసార్లు మనం అలవాటు చొప్పున పాపం చేస్తాం. तो हम कई बार आदत के तौर पर पाप करते हैं। అలవాటు చొప్పున పాపం చేయకూడదు. आदत के तौर पर पाप नहीं పాపం करना, అలవాటు వదులుకోవాలి. ऐसी आदत को छोड़ना है। ఇప్పుడు నువ్వు కటకట తట్టు అన్నాడు. आपको कहा गया कि खटखटाओ। నువ్వు తట్టు అంటే ఇది తట్టు అంటే పని, క్రియ. खटखटाना मतलब काम। యాకోబు అన్నాడు, याकूब ने క్రియ कहा లేని విశ్వాసం మృతం. काम कार्य सहित विश्वास నువ్వు नहीं है तो मरा మాట్లాడుతున్నావు हुआ కానీ है। నీలో క్రియ లేదు. आप बातें तो करते हो मगर आपके अंदर कार्य హృదయం नहीं है। దూరంగా ఉంది. हृदय दूर है आपका, హృదయం దూరంగా ఉంది. दूर है आपका हृदय। నోటితో మాట్లాడుతున్నావు, मुंह से तो बात करते हो, హృదయం దూరంగా ఉంది. हृदय दूर है आपका। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो ఏం చేయాలంటే మనము क्या करना हमें? ఆ తట్టినప్పుడు जैसे खटखटाएंगे तो వెంటనే ఆ వ్యక్తి వస్తాడు, वो तुरंत व्यक्ति आएगा, తలుపు తీస్తాడు. दरवाजा खोलेगा, ఏంటి అని అడుగుతాడు. क्या है करके అప్పుడు पूछेगा। నువ్వు అడగాలి. तब आप मांगोगे, అప్పుడు అడగాలి. तब मांगोगे। అంటే यानी నువ్వు कि ముందు క్రియ చెయ్యాలి. पहले आपको कार्य करना है, నీ హృదయాన్ని శుద్ధి आपका చేసుకోవాలి. हृदय को शुद्ध करना है, నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కడుక్కోవాలి. तो आत्मा के द्वारा धोना है अपने हृदय को। కాబట్టి ఎన్ని చేసినప్పుడు जैसे करेंगे దేవుడు నీ యొక్క పనుల్లోకి వస్తాడు, तो परमेश्वर आपका काम में आएगा, అద్భుతాలు చేస్తాడు. अद्भुत कार्य करेगा। నేను అందుకే అంటాను, इसलिए कहता हूँ విశ్వాసం ఉంచండి, आप विश्वास रखिए, విశ్వాసం ఉంచండి. विश्वास रखिए। आप దేవుడు తప్పకుండా చేస్తాడు, परमेश्वर जरूर कार्य करेगा, తప్పకుండా చేస్తాడు. जरूर कार्य కానీ करेगा, విశ్వాసం ఉంచాలి, लेकिन विश्वास रखना, క్రియ చెయ్యాలి. कार्य करना है। ఉదాస వద్దు, उदास नहीं रहना, బాధపడద్దు, दुखित नहीं होना है, కృతజ్ఞత ఉండండి, शुक्रगुजारी करते रहना, బైబుల్ చదవండి, बाइबल पढ़ते रहना, ప్రార్థన చేయండి, प्रार्थना करते रहना, వాక్యం వినండి, वचन सुनते रहना, వాక్యం వినండి. वचन सुनते रहना। విన్నప్పుడు దేవుడు మనకి ఆ విశ్వాసాన్ని మనలోకి వచ్చింది. जैसे सुनेगा तो वो विश्वास हमारे अंदर आएगा। ఇప్పుడు వెతకండి అన్నాడు. तब बोला है ढूंढो, వెతకండి ढूंढो అంటే ఏంటి? यानी कि ఆశ, आशा रखना, ఆశ. आशा रखना। కాబట్టి పిల్లారా इसलिए प्रियो రండి, आइए, ఈ రోజు आज के दिन దేవుడు మన జీవితాల్లో प्रभु ने हमारी जिंदगी में అద్భుతాలు ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు. अद्भुत कार्य करने के लिए तैयारी के మన साथ है। అనాథులం కాదు, हम अनाथ नहीं है, మనం అనాథులం हम కాదు, अनाथ नहीं है, మనం యాత్రలో ఉన్నాం, हम सफर में हैं, పరలోక యాత్రలో ఉన్నాం. स्वर्गीय सफर में हैं, పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందాం. पाप और शाप से छुटकारा पाए రండి हैं। ప్రార్థిద్దాం, आइए प्रार्थना అందరూ करें, ప్రార్థిద్దాం. सब प्रार्थना తలల करें, వంచుదాం. सर झुकाएंगे। సర్వశక్తిమంతుడివి, సర్వకృపానిధివి, సర్వనిండిన దేవా, सर्वशक्तिमान प्रभु सब प्रकार के अनुग्रह दिखाने वाले सर्वाधिकारी ఈ परमेश्वर, రోజు నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. आज के दिन आपके संतान से आपने बात की है। వాక్యమైన దేవా మీకు వందనాలు, वचन रूपी परमेश्वर आपको धन्यवाद, వాక్యమైన దేవా మీకు वचन వందనాలు. रूपी परमेश्वर आपको అయ్యా మేము धन्यवाद। శాపం నుండి పాపం నుండి విడుదల పొందాం. प्रभु हम और शाप और पाप से छुटकारा అయ్యా पाएंगे। పరలోక యాత్రలో ఉన్నాం. स्वर्गीय सफर में है प्रभु जी, అయ్యా నీకు దగ్గరగా అవుతున్నాం. आपके निकट होते जा रहे అయ్యా हैं। మీరు మేఘాల మీద రాబోతున్నారు, आप बादलों में आने वाले हैं, మేఘాల మీద రాబోతున్నారు. बादलों में आने वाला है। అయ్యా నువ్వు వచ్చి మీ రాజ్యంలోకి వస్తాం जब ప్రభు. आप आएंगे वो आपके राज्य में आएंगे प्रभु। మా శరీరాల్ని, हमारे शरीर మా సమయాల్ని, మా ధనాన్ని నీ సేవ కొరకు హెచ్చిస్తాం ప్రభు. सेवा के लिए देंगे। అయ్యా తట్టమంటున్నారు, आप कहता है खटखटाओ,
అయ్యా తడుతున్నాం प्रभु हम कटकटा అయ్యా మా హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాం हृदय को शुद्ध करते క్రియ లేని విశ్వాసం మృతం అన్నారు कार्य बिना विश्वास ఇదిగో బైబిల్ చదువుతాం बाइबल पढ़ते हैं, ప్రార్థిస్తాం प्रार्थना करते ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీతో మేము మాట్లాడాలనుకుంటున్నాం से बात करना మీరు మాకు దగ్గరగా ఉన్నారు నాయన निकट है हमारे సిలువలో బలైన యేసయ్య మీకు వందనాలు वो यीशु मसीह ఎట్లా ఇజ్రాయేలు తండ్రి ఆ చేదు నీరుని తండ్రి చెట్టు వేసినప్పుడు మధురముగా మారి నీవు वो इजराइल के सामने कड़वा पानी है उसमें टहनी डालने से मीठा हो మా జీవితంలో చేదు అనుభవాలు మీరు మాలోకి వచ్చినప్పుడు మధురముగా అయిపోతాయి हमारे जिंदगी की कड़वे अनुभव जब आप हमारे जिंदगी में आएंगे तो मीठा बन जाएगा సిలువలో బలైన యేసయ్య మీకు వందనాలు తెలుసు तो उसमें बनी हुई यीशु आपका धन्यवाद అలాంటి బిడ్డలు ఉంటే నాయన ऐसा कोई साहब రోగాలు బాధలు శాపాలు విరుద్ధంగా ఉంటే నా ఎవరైనా మీకు విరుద్ధంగా ఉంటే प्रभु रोग और शाप परेशानी में आपका विरुद्ध है तो कोई అయ్యా మీకు ఒక శ్రద్ధగా వినమన్నారు आपके वचन ध्यान से सुनिए మీకు ఇష్టమైన చేయమన్నారు आपकी इच्छा को अनुसार करने ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ आपको धन्यवाद మీ వాక్యం మమ్మల్ని సరిదిద్దుతుంది నాయన आपके वचन हमें सुधार మీ దాసుని దగ్గర మాటని కొద్ది మాటలు వేసి మమ్మల్ని దీవించును కాక दास द्वारा बोले गए वचन यीशु के नाम से आशीर्वाद पाए आमीन हमारे पिता परमेश्वर का प्यार प्रभु यीशु मसीह का महान कृपा पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे आमीन हालेलुया।